హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు స్వీట్ రెసిపీ సంపెంగి పువ్వులు తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా చపాతీ చేయడం వస్తే చాలండి, సంపెంగి పువ్వులు చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఇది. అయితే మాత్రం ఒక కప్పు అయితే మైదా పిండి, ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను నేను. మైదా పిండే మొత్తం చేసుకుంటే ఎక్కువ రోజులైతే కరకరలాడుతూనే ఉంటాయండి, మెత్తగా అయిపోకుండా. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి అనుకోండి. కొంచెం ఒక 3-4 డేస్ తర్వాత మెత్తగా అయిపోతాయి. నేనైతే కొంచెం 2 డేస్గా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి మంచిది కాబట్టి, అంతా మైదా పిండి మంచిది కాదని ఒంటికి నేను తీసుకోలేదు. 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అయితే నేను తీసుకున్నాను. కొంచెం మరుగుతున్న ఆయిల్ అయితే ఒక కప్పు చిన్న 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. బాగా వాటర్ వేసి అయితే మనకు చపాతీ పిండి కలిపేసుకుంటాం కదా, అలా అయితే కలిపేసుకోవడమే. జస్ట్ చపాతీ ఎలా కలుపుతాం అలాగండి, ప్రాసెస్ ఏమీ లేదు. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి కొంచెం మరుగుతున్న వాటర్ అయితే కొంచెం 4 స్పూన్లు యాడ్ చేశాను. అంతే, చపాతీ కలుపుతున్నట్టయితే ముద్దలాగా మనకి ఇలా కలిపేసుకోవచ్చండి. వాటర్ ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోయి కదా, కొద్ది వాటర్ వేసుకుంటూ అలా మనకి చపాతీ ముద్దలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చపాతీ ముద్దలు అయితే తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మూత్గాను మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి, అది అందుమీదన్నా పర్లేదు. నేను వెజిటేబుల్ కట్ చేసి దాని మీద అయితే చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. జస్ట్ మనకి ఇలా చపాతీ ఎంత పలచగా ఒత్తుకుంటాం అంత పలచగా ఒత్తుకుంటే సరిపోతుందండి. కొంచెం పిండి అయితే యాడ్ చేసి చిన్న చిన్న బాల్లా తీసుకొని, చపాతీ పిండి మనం ఒత్తుకుంటాం కదండి, చపాతీలు ఒత్తుకుంటాం కదా, అదే కర్రతోటి మనం అలా చపాతీలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఒక బ్లేడ్ అయితే తీసుకోవాలండి, కొత్త బ్లేడ్ తీసుకొని పాతది అయితే దయచేసి ఎవరు ఇచ్చేసిన బ్లేడ్ మళ్ళీని. బ్లేడ్ అయితే కొత్తది తీసుకున్నాను నేను. మనకి సైడ్ ఎడ్జిలు అయితే తీసేద్దామండి. లాస్ట్లోని ఎడ్జిలు తీసేస్తే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుంది. 2 ఎడ్జిలు అటు ఒకటి ఇటు ఒకటి కట్ చేసి అయితే తీసేద్దాం. ఇలా మనకి ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, అయిపోయింది. అన్నీ ఇలాగే తయారు చేసుకుంది. ఇందులోనే వేరే మోడల్ కూడా ఉంటుందండి, మధ్యలోంచి కొంచెం ఓపెన్ చేసి తిప్పితే 2 మోడల్స్. మనకి ఏం కావాలన్నా ఒకటే, టేస్ట్ ఒకేలా ఉంటుంది, లుక్ వేరేలా ఉంటుంది అంతే. మనం అన్నీ ఇలాగే తయారు చేసుకుందామండి. ఆ సైడ్ అటు ఇటు ఉన్న ఎడ్జులు కూడా కట్ చేసేయాలండి, చాలా దగ్గరికి కట్ చేసేయాలి. మనం రోల్ చేసి తీసిన తర్వాత సైడ్ ఎడ్జులు కట్ చేస్తామంటే గట్టిగా ఉండవు. ఇది కరెక్ట్ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి ఇలా మనం బ్లేడ్తో కట్ చేసేటట్టు ఒకే సైజులో కట్ చేసుకోండి. అలా అయితే మనకి షేప్ ఒకేలా వస్తుంది, బాగుంటుంది. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కట్ చేసుకుంటే బాగోదు. ఇవి కాదండి, సైజులు కాదు, మనకి కట్ చేస్తున్నా కదా బ్లేడ్తో, అది ఒక్క సైజే కట్ చేసుకుంటే మొత్తం అది ఒకేలా వస్తుందండి. మొత్తం అన్నీ ఇలాగే చిన్న చిన్న బాల్ లాగా అయితే రెడీ చేసి కట్ చేసుకొని తయారు చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకొని, ఈలోగా నేనైతే పాకం కూడా రెడీ చేస్తున్నానండి. పక్కన పాకం పెట్టాను. మనకు 1 కేజీ పిండికి 1 కేజీ బెల్లం అయితే, పంచదార అయితే పడుతుంది. బెల్లం కూడా పాకం పట్టుకోవచ్చు, పంచదార కూడా పెట్టుకోవచ్చు. నేను పంచదార పాకం అయితే పట్టేశాను. చూపిస్తానండి. పక్కన స్టవ్ మీద పెట్టాను వాటర్ వేసి. ఇంకా మనకి ఆయిల్ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను, అది మరుగుతూ ఉంది. ఈలోగా మనకి చేసుకుని ఎడ్జులన్నీ తీసేస్తాం కదా, సైడ్ ఎడ్జులు అవి కూడా అండి మనం వదిలేయొద్దు, అసలు ఏం కొంచెం కూడా మిగలదు. సైడ్ తీసేసినవన్నీ కూడా ఎప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో చేసుకోవచ్చు అన్నీ కలిసి. లాస్ట్లో మనకి ఇలా గట్టిగా ముద్దలా పిసికేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇప్పుడు తీసి దారిలో కలిపేసుకుంటూ సైడ్ ఎడ్జులు తీసినప్పుడే అప్పటికప్పుడే కలిపి తీసుకోవచ్చు. చిన్నది కూడా వేస్ట్ అవ్వదండి, పిండి అయితే ఏమీ మిగలదు. చపాతీ చపాతీ చేసుకునే దాని మీద కూడా చేసేస్తున్నాను చూడండి. మనకి ఏది నచ్చితే అందు మీద ప్లేట్ మీద అన్న కూడా చేసుకోవచ్చండి. మనకు చపాతీ ఒత్తుకున్నట్టే కదా, ఒత్తుకోవచ్చు అంతే. కాబట్టి ఒక కంచం మీదన్నా కూడా ఒత్తేసుకోవచ్చండి మనం ఈజీగానే. సైడ్ ఎడ్జీలు తీస్తే కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు సైడ్ ఎడ్జీలు తీసి అన్నీ రెడీ చేశాను. వాటర్ అయితే యాడ్ చేశాను కదండి, పంచదార కూడా పాకానికి అయితే రెడీ చేసేస్తున్నాను. 1 లీటర్ వాటర్ యాడ్ చేశాను. 1 లీటర్ కేజీ పంచదారకి కేజీ పంచదార అయితే సరిపోతుందండి. నాకు 2 కప్పులు 3 కప్పులు పిండి తీసుకున్నాను కదా, కేజీ పంచదార. చూసారా, నేను ఇది తయారు చేశాను కదా, ఈ నాటి నుంచి ఇటు తిప్పేసుకుంటే ఇలాగ మనకి చాలండి. చూడు, ఇలా తిప్పేసుకుంటే ఇంకో మోడల్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇలా తీగ పాకం వస్తే సరిపోద్దండి. పంచదార అయితే ఆయిల్ అయితే మరిగిపోయింది, నాకు ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా మనం వేపుకుంటే సరిపోతుందండి. కొంచెం జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మనం ఆల్రెడీ నేను ముందు ఆయిల్ పెట్టే బాగా మరిగిపోయింది, వేసేటట్టు చేతి సిమ్లో పెట్టేశానండి. ఈజీగా అయిపోతాయి. చూసారా ఎంత ఈజీగా అయిపోయి. పాకంలో మనం అలా వేసి ఇలా వెంటనే తీసేయాలండి.
మనకి తీగపాకం సరిపోతుందంటే పాకం ముదిరిందంటే వైట్గా వచ్చేస్తాయి తీగపాకం అయితే. ఇలా అన్ని పాకంలో మనం అటు ఇటు జస్ట్ వెంటనే తిప్పేసి ఇలా తీసుకుంటే అయిపోతుందండి. చూసారా నాకు రెడీ అయిపోయాయి మొత్తం అన్నీ తీసేసాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి కానీ చాలా ఈజీ అండి. చపాతీ చేయడం వస్తే చాలు వచ్చేస్తుంది. చాలా ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోద్ది. వేరే మోడల్ చెప్పాను కదా అవి కూడా చేసి వేసాను. చూసారా మీకు చూపిద్దామని 2 చేశాను. మళ్ళీ సపరేట్గా ఇంకొక వీడియో ఎందుకని చెప్పేసి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను. కట్ చేసి 2 మోడల్స్ కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి వెళ్తుంది ఈ వీడియో, అలా అందరికీ వైరల్ అవ్వడం వల్ల ఈ సబ్స్క్రైబ్ రావడం వల్ల మనకి కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుందండి. అందుకని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూసేటప్పుడు ఒక లైక్ అయితే చేయండి. నచ్చినట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? నచ్చితే చూసిన వెంటనే కామెంట్ చేయండి. ఎంతో ఈజీ కదండి. చూసారా చాలా ఈజీ ప్రాసెస్ అండి. తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా. నేను చేస్తుండగానే కొత్తగా తినేవాళ్ళు అయితే స్వీట్ తక్కువ తినేవాళ్ళు కూడా చాలా ఎక్కువ తినేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.